बाद में हाँ బొర్రా గృహం లోపలికి వెళ్తున్నామండి. ఇదిగోండి అసలు ఎలా ఉందో చూసారా, అందమైన సుందర దృశ్యం చూస్తున్నాం మనం. ఆ మెట్లు దిగి కిందకి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోపలికి ఉంది. అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అంత కిందకి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ ఒక గృహ చూసారు, ఎంత పెద్ద సొరంగం ఉందో. అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ తీద్దాం. సంవత్సరాలు చూడండి రాయి సారా
अच्छे देखो वो फोन बंद कर शिवांश का नहीं ठीक है ना अभी तबीयत ఇక్కడ దాకా వచ్చేసాం. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలండి. అక్కడికి వెళ్దాం. ఇక్కడ చిన్న గుడిలాగా చేశారు. ఇక్కడ పూజలు చేస్తున్నారు. తర్వాత మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూసారు ఎంత చీకటిగా ఉందో. అదిగోండి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము. నేను వెళ్తూ మీకు చూపిస్తూ ఉంటాను. చాలా చీకటిగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన ప్లేస్ అండి. మనకి మన ఆంధ్రప్రదేశ్లోనే మనకి అరకు ఉంది. అరకు బొర్రా గుహలు ఇవి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇంతవరకు రాలేదండి. ఎంతోమంది వెళ్ళి చూశారు కానీ ఫస్ట్ టైం నేను వచ్చాను. వచ్చిన తర్వాత మీకు అందరికీ ఇది చూపించాలనిపించింది. అందుకే ఒక్కసారి చూపిస్తున్నాను. చూపించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి. ఇక్కడ చూసారా వాటర్ ఎలా వస్తుందో. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి డ్రాప్స్ పడుతుంది అన్నది కూడా తెలియట్లేదు. ఇదిగోండి ఇదంతా వాటర్ కారుతా ఉంది ఇలా. వాటర్ ఇదిగోండి. ఇలాంటి ప్రాంతాలు మనం తప్పకుండా చూడాలండి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ చూసారా సన్నటి ఒక్క మనిషి పట్టే హోల్ ఉంది. దీంట్లోంచి నేను వెళ్తున్నాను. అదిగోండి ఇక్కడ
ఇక్కడ రకరకాల ఆకారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు ఏనుగులాగా అనిపిస్తుంది ఈ ఆకారం. ఏది ఊహించుకుంటే మనము ఆ ఆకారం మనకి బండల్లో ఈ రాళ్ళల్లో కనిపిస్తున్నాయి. చూసారా? మా బాబు పాట పాడుతున్నాడు. చూసారా? ఇది ఒక పెద్ద ఏనుగులాగా కనిపిస్తుంది ఇక్కడ. ఇదిగోండి. वीडियो लाइटिंग हो फोटो జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇవన్నీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసాం కదా మనం అందరం, ఎంతోమందిని. ఆ ఫిలిం అంతా ఇక్కడే తీశారండి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మొత్తం సినిమా అంతా చాలా వరకు ఈ గృహంలోనే తీశారనమాట. ఆ వాటర్ సౌండ్ చూసారా? అవి ఎక్కడి నుంచి పడుతుందో కూడా తెలియట్లేదు. అలా కొండల్లో నుంచి ఈ ప్లేసెస్లో చూడండి ఎలా పడుతున్నాయో. అదిగోండి, పైన ఏం తెలుస్తలేదు, ఒట్టి బండే, రాయే ఉంది. అక్కడ చూసారా? మొత్తం రాయే, పైన పరుచుకున్నట్టుగా రాయే ఉంది. కానీ ఆ హోల్స్ చూసారా? ఆ హోల్స్లో నుంచి అలా వాటర్ పడుతుంది. అదిగోండి. డ్రాప్స్ పడుతున్నాయి చూడండి, అసలు చుక్కలు చుక్కలు డ్రాప్స్ పడుతున్నాయి. ఇక్కడ షేప్ అదిగోండి, వినాయకుడి షేప్. ఇంకా సార్ ఇక్కడ అక్కడ గంగాదేవి, అది అలాగే కనిపిస్తుంది. చిన్న గృహగా ఉంది.
లాస్ట్ అండి ఇదిగా అది లాస్ట్ మేడం ఇది ఆహాహాహా. అసలుకి శివలింగం అది శివలింగం ఇది కింద చేయి పెట్టారు కదా ఆహాహా. శివలింగం అదే ఏర్పడిందంటారా ఆహా. అప్పుడు ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలు అదిగోండి శివలింగం అట్లాగే ఏర్పడింది ఓకే ఓకే చాలా బాగుందండి. ఇది చూడండి అరకులో ఆకులతో కంపోస్ట్ ఆకులంతా ఎంత పెద్ద కుప్ప వేసేసారు ఇక్కడ కంపోస్ట్ చేస్తున్నారు. ఇవంతా ఓన్లీ ఆకులతో నేను వీళ్ళు అడిగితే ఆకుల కంపోస్ట్ అని చెప్పారు. మొత్తం ఆకులతో కంపోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మొక్క మొదలలో కూడా చూడండి ఆకులంతా వేసేసి పైన మట్టి కప్పేశారు. లోపలంతా కంపోస్ట్ అయిపోయి ఈ మొక్క ఎంత బలంగా పెరుగుతుందన్నమాట.